హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అబ్దుల్ సలాం. మీరు చూస్తున్నారు మిస్టర్ SMS అఫీషియల్స్. గైస్, నిన్నైతే చూశారు కదా, ఎర్నింగ్స్ అయితే చాలా తక్కువ అయితే అయినాయి అనమాట. మధ్యాహ్నం నుంచి ఆన్ చేస్తే అసలు ఒక్క రైడ్ కూడా లేదు. సో ఈరోజు చూడండి, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ టైం అయితే 6:04 అయితే అయ్యింది. ఈరోజు ఎలాగైనా 2000 చేయాలని నేనైతే టార్గెట్ అయితే పెట్టుకున్నాను అనమాట. 2000 అంటే ఇప్పుడు 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తాను గైస్. మధ్యలో ఏం ఎక్కువ అసలు బ్రేక్స్ అయితే తీసుకుని నేను మ్యాక్సిమం టిఫిన్ అలాగే లంచ్, ఎక్కువైతే ఇంకా రెస్ట్ గిస్ట్ ఏం ఉండదు, డైరెక్ట్ ఇంకా రైడ్లు చేయడమే. ఇక్కడ చూడొచ్చు మీరు, టుడే 000. ఇంకా మనం ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఊబర్ అయితే ఆన్ అయిపోయింది. మ్యాక్సిమం గైస్ ఈరోజు కూడా ఊబర్ అయితే చేస్తాను నేను. ఒకవేళ ఊబర్లో రైడ్లు పడకుంటే అప్పుడు ర్యాపిడో అయితే ఆన్ చేసుకుంటా. నైట్ మొత్తం వర్షం పడినట్టుంది గాయస్. ఇక్కడ చూడవచ్చు మీరు, రోడ్లు మొత్తం తేమ అయితే ఉన్నాయి, అలాగే చినుకులు కూడా పడుతూ ఉన్నాయి, చిన్నవి. ఈ టైంలో నేను కెమెరా తీసుకుని బయటకు వచ్చిన, చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్కే పొద్దున్న హైదరాబాద్లో చాలా చలిగా ఉంటుంది, మళ్ళీ అందులో నైట్ వర్షం పడింది. ఇప్పుడు ఇంకా చలి అయితే అనిపిస్తుంది నాకు. గైస్, ఊబర్ ఆన్ చేసుకొని దించుమించు చెప్దాం అనుకున్నా, బట్ ఆర్డర్ వచ్చింది. అర్ధ గంట పైన అయితే అయిందనమాట. ఇది నా ఫస్ట్ ఆర్డర్. 5363. ఓకే, ఎక్కడన్నా 6.8 కిలోమీటర్స్. చూడండి, మనకు 64 రూపీస్ అయితే వచ్చిందనమాట లాస్ట్ రైడ్లో. 495. 00. ఓకే, పెట్రోల్ రేట్ అయితే 107.46 అయితే ఉంది. 495 రూపాయలకి ఎంత వస్తుంది? ఓకే అవి 495 రూపాయలకి 4.61 లీటర్స్ అయితే వచ్చింది పెట్రోల్. ఇక మనం ఈరోజు నాన్ స్టాప్గా రైడ్లు కొట్టవచ్చు. హైలైట్ ఏంటంటే ఈరోజు మన టార్గెట్ మంచిగా ఉంది, టైమింగ్ మంచిగా ఉంది, అంతా రెడీ ఉంది, బట్ ఆర్డర్స్ అస్సలు రెడీ లేవు. ఎక్కువ 0.1 7.7 యాక్సెప్ట్. ఓటీపీ చెప్పు. 2386. ఎక్కువ 113 రూపాయలు 12 కిలోమీటర్లకి. ఓకే చేసుకున్నా. రేఖ 12 కిలోమీటర్స్ రైడ్ అనుకుంటే నేను ఎక్కడ అనుకున్నా, బట్ హైటెక్ సిటీ అయితే పడింది. కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి అయితే హైటెక్ సిటీ, అది కూడా ఐటీసీ కోహినూర్ దగ్గర అయితే ఉందన్నమాట లొకేషను. అక్కడికి వెళ్ళామనుకోండి, ఇంకా రైడ్ సెట్ చేసే ఉత్సాహము, మూడు మొత్తం దబ్బేస్తాయి. ఇంకా అక్కడ ఒక్క రైడ్ రాదు అసలు బయటికి. 3 కిలోమీటర్స్ పికప్, 3 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి ఉంటామో అక్కడి నుంచి పికప్ తీసుకుని మరి అక్కడికే వచ్చి డ్రాప్ చేసేది ఉంటుంది అనమాట. అలాంటి ఆర్డర్లు అయితే వస్తాయి. సో 12 కిలోమీటర్స్ రైడ్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ 106 చూపించింది. అయితే లోపల ఏమన్నా ప్రమోషన్ ఇస్తాడో చూద్దాం. ఎస్, 108 రూపీస్ అయితే ఇచ్చారు నాకు. గైస్, ఎడారిలో వర్షం పడితే కూడా నా అంత సంతోషపతి ఎవరు ఉండరు. నేను చెప్పాలంటే ఐటీసీ కోహినూర్ దగ్గర ఇప్పుడు డ్రాప్ చేసినా కదా, ఇక్కడ నుంచి రైడ్స్ రావడం చాలా రేర్ అసలు. అలాంటిది ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నాకు ఒక రైడ్ అయితే వచ్చింది. అది కూడా ఇక్కడ నుంచి కూకట్పల్లికి 9 కిలోమీటర్ల రైడ్ అనమాట. ఇది ఎక్కడైనా కానీ ఇప్పుడు కూకట్పల్లిలో ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పి ఓకే అయితే చేసుకున్నాను నేను. నాని బ్రో, ఓటీపీ 3226. ఓకే, ఎక్కువ బ్రో. గైస్, 9 కిలోమీటర్ రైడ్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు గైస్, 9 కిలోమీటర్లకు గాను మనకు 79 రూపాయల 56 పైసలు అయితే వచ్చాయి. ఇంచుమించు 80 రూపాయలు అనుకోండి. 8583. ఓకే, ఎక్కండి. ఇక్కడ చూడండి గైస్, లాస్ట్ 5.7 కిలోమీటర్స్కి అయితే 56.67 రూపీస్ అయితే ఇచ్చారు నాకు. ఆల్మోస్ట్ 57 అనుకోండి. ఓబీపల్లి హైదరాబాదా, ఎటు ఇది? ఓకే చేసుకున్నా. బోయినపల్లి అంటే ఇది బోయినపల్లి సైడ్ కాబట్టి ఓకే చేసుకున్నాం. అదే హైటెక్ సిటీ సైడ్ అయితే ఓకే చేసుకున్నాను కాదు నేను. ఈ టైంలో ఆ ట్రాఫిక్లో వెళ్ళి చిక్కుకోవడం కన్నా ఇంటి దగ్గర కాపు కూర్చోవడం చాలా మిన్న. ఓటీ 9419. ఎక్కువ బ్రో. సో ప్రజెంట్ రైడ్ అయితే 9.6 కిలోమీటర్స్ అయితే ఉంది. దానికి టైం వచ్చేసి 21 మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు.
గైస్ ప్రజెంట్ మనం హైదరాబాద్లోని NH44లో అయితే ఉన్నాం. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ హైవే, నేషనల్ హైవే అనమాట ఇది, కాశ్మీర్ టు కన్యాకుమారి. చేస్తాను చూడు, నేను ఫస్ట్ చెప్పిన అయిపోయిందన్న అంటే వినలేదు. లేదు నేనే చేయాలి అని. గైస్ 97 కిలోమీటర్లకైతే 9.7 కిలోమీటర్స్కి అయితే మనకు 97 రూపాయలు అయితే వచ్చాయి. 1.1 6.2 ఓల్డ్ బోయినపల్లి నుంచి భూసారెడ్డి కూడా వెస్ట్ మరేడుపల్లి అంట. వెళ్దామా వద్దా? వద్దులేండి, వెయిట్ ఫర్ నెక్స్ట్ బెటర్ ఆర్డర్. కాసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ నాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చింది. బహదూర్పల్లి, ఓల్డ్ బోయినపల్లి టు బహదూర్పల్లి అనమాట. 13 కిలోమీటర్లో డ్రాప్ చూపించింది, అలాగే 1.4 కిలోమీటర్స్ పికప్ చూపించింది. అమౌంట్ అయితే నాకు 128 రూపీస్ అయితే చూపించింది. వెళ్ళి ఇంకా తొందరగా పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట, సో అది మనకి బెనిఫిట్. 2082 ఓకే అమ్మ చెప్పండి. DRS ఇంటర్నేషనల్ స్కూల్. అబ్బా ఇప్పటిదాకా 13 కిలోమీటర్లు చూపించింది, ఇప్పుడైతే 14 కిలోమీటర్లు చూపిస్తుంది గైస్. టైం వచ్చేసి 26 మినిట్స్ అంట. ఎంత వీలైతే అంత త్వరగా అయితే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. గైస్ 14 కిలోమీటర్ల రైడ్ ఇప్పుడే అయిపోయిందనమాట. ఓల్డ్ బోయినపల్లి నుంచి DRS స్కూల్ వరకు బహదూర్పల్లి. సో ఇక్కడ చూస్తున్నారా, 122 రూపాయలు అయితే నాకు ఇవ్వడం జరిగింది ఊబర్లో. ఇక్కడ నుంచి ఆర్డర్లు పడతాయా లేదనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు చూద్దాం గైస్, వెయిట్ చేద్దాం కాసేపు, లేకపోతే ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకుంటాను నేను. ప్రజెంట్ నేను మైసమ్మగూడలో ఉన్నా, చూశారు కదా. సార్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర అయితే మన డ్రాప్ అయితే అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి రైళ్లు పడడం చాలా కష్టం అనుకున్నాను నేను. ఒక 10-15 మినిట్స్ అయ్యిందనమాట ఇక్కడ వెయిట్ చేయబట్టి. సో ఊబర్తో పాటు ర్యాపిడో అండ్ ఓలా కూడా ఆన్ చేసుకున్నా, కానీ ఓలా ర్యాపిడో ఫెయిల్ అయిపోయినాయి. ఊబర్లోనే మళ్ళీ 20 కిలోమీటర్స్ రైడ్ అయితే పడింది నాకు, ఇక్కడ నుంచి మియాపూర్ వరకు అంట. అన్న ఊబర్ అచ్చా 1722 రైట్. సో ఇక్కడ నుంచి 21 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది నాకు లొకేషన్. 37 మినిట్స్ అంట మియాపూర్కి. 21 ఉందన్న. ఫ్రెండ్స్ ఇక్కడ ముందు చూడండి ఆటో పోతుంది కదా, వెనక చూడండి ఎంత మంచి కొటేషన్ అయితే వేశాడు అన్న. ట్రస్ట్ మీ అంట ఫస్ట్. ఐ విల్ నెవర్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ ఇఫ్ యూ ఫీల్ బెటర్ వితౌట్ మీ అంట. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రోడ్స్ అసలు. మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ గ్రీనరీ, పార్క్స్. కానీ నైట్ టైం చాలా డేంజర్గా వేస్తుంది రోడ్ ఇది, బహదూర్పల్లి రోడ్డు. నైట్ మీకు ఇక్కడ ఒక్కరు కూడా కనిపించారు అసలు రోడ్డు మీద. కానీ వెరీ 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 బ్యూటిఫుల్ రోడ్స్ మాత్రం. సో 21 కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. 180 రూపీస్ అయితే కస్టమర్ నుంచి వసూలు చేసుకున్నాడు ఊబరు. సో మనకెంత ఇస్తాడు అనేది చూద్దాం ఇప్పుడు. లోపల 184 రూపీస్ అయితే ఇచ్చాడు గైస్ 21 కిలోమీటర్స్కి. అమ్మ బాబాయ్ చాలా బెదర్ అయితే వచ్చింది ఈ రైడ్. 0.3 పికప్, 17 కిలోమీటర్స్ డ్రాపు, 138 రూపాయలు అంటే అది కూడా ప్యాకేజీ. ఏడవర్త్ ఏంది కథ, వద్దబ్బా మనకి ఇలాంటి రైడ్లు, ఇలాంటి మంచి మంచి రైడ్లు వద్దు మనకి. ఏదైనా కుకట్పల్లి సైడ్ పడితే మనం యాక్సెప్ట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రైడ్లు అయితే చాలా మంచి మంచిగా వస్తున్నాయి నాకు ఊబర్లో. కాకపోతే పికప్లు 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకోసమే ఏ రైడ్ నేను యాక్సెప్ట్ చేసుకోవడం లేదు. ఇది చూడండి 12 కిలోమీటర్స్ రైడ్, 12 కిలోమీటర్స్కి 127 రూపీస్ అయితే చూపిస్తున్నాడు. చాలా యూస్ఫుల్ రైడ్. బట్ కాకపోతే 4.2
కిలోమీటర్స్ అయితే పికప్ ఉందన్నమాట. సో అక్కడ మనకు లాస్ అయితే వస్తుంది, అందుకోసమే నేను యాక్సెప్ట్ చేసుకోవడం లేదు. గ్యాస్ టైం అయితే 11 అయితే అయింది, పొద్దునుంచి ఏం తినలే నేను. A few moments later. 6066 ఎక్కడ $102.17. ఓకే, అలా 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 రైడ్లు అయితే సాగాయి గాయస్ ఈరోజు మనకి. అలాగే తర్వాత బ్యాటరీ అయితే అయిపోయింది మన కెమెరాలో, అందుకోసం వీడియో అయితే ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. ఇక చూడండి ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో మనవి. సో ఊబర్లో ఇంత వచ్చింది, అలాగే ర్యాపిడో కూడా చేశాను అనమాట 2-3 రైడ్లు. సో అందులో కూడా మనకు అమౌంట్ అయితే ఇంత వచ్చింది. సో మొత్తానికి ఓలాలో కూడా ఒక రైడ్ కంప్లీట్ చేసిన, 35 రూపీస్ ఏమో వచ్చినాయి. మొత్తానికైతే మన ఎర్నింగ్స్ ఈ విధంగా అయితే సాగాయి అనమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో ఇది? ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంతవరకు సెలవు, బై బాయ్ నౌ.